భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 6th శ్లోక. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇది పరమపదం ఎలా ఉంటుంది, ఆ పరమపదం యొక్క మహత్యం గురించి తెలిపే శ్లోక. ఇక్కడ నా తద్ భాసయతే, నా తద్ అంటే కాదు, ఏది కాదు అంటే ఇంతకు ముందు చెప్పింది. ఎలా అయితే జ్ఞానులు శాశ్వతమైన పరమపదాన్ని పొందుతారు. ఆ జ్ఞాని అన్నవాడు ఎవడు అంటే దురభిమానం లేకుండా మోహాన్ని కూడా త్యాజించి ఆసక్తి రహితంగా అంటే పరమాత్మే ఆసక్తిగా కలిగి ఉన్నవాడు, అన్ని దోషాల్ని జయించి ఈ ప్రాపంచికమైన కోరికలన్నీ కూడా చక్కగా తొలగించుకోగలిగిన వాడు, పరమాత్మ పరమ స్వరూపం మీద ఆ ధ్యాసలోనే, ఆ ఎరకలోనే, ఆ సమర్పణలోనే త్రికరణ శుద్ధిగా ఎల్లవేళలా ఉండగలిగిన వాడు, గుణాల్ని దాటగలిగిన వాడు, వాడికి పరమపదం లభిస్తున్నారు. అయితే ఈ పరమపదం ఎటువంటిది, ఆ పరమపదం లభిష్టం ఏంటి, దాని మహత్యం ఏంటి అని చెప్పటం. అందుకే ఇక్కడ నా తద్ భాసయతే సూర్యో. సూర్యుడు అంటే ఏంటి? స్వయం ప్రకాశుడు, ప్రత్యక్ష దైవంగా భావించి మనం ఆయన్ని పూజించుకుంటున్నాం ప్రత్యక్షంగా. ఆ సూర్యుడి ఆధారంతోనే సర్వము మనకి అన్నీ చక్కగా జరుగుతున్నాయి. అయితే ఆ భాషించేవాడు ప్రకాశమానంగా ఉన్నవాడు స్వయం ప్రకాశుడు. ఈ స్వయం ప్రకాశుడైన సూర్యుడికి కూడా కారణమైన వాడు ఆ పరమాత్మ. అందుకే అటువంటి నాతత్ ఆ స్వయం ప్రకాశ స్వరూపమైన సూర్యుడు కూడా పరమాత్మను ప్రకాశింపజేయలేడు. సర్వానికి ప్రకాశింపజేస్తున్న సూర్యుడికి కూడా ఆ ప్రకాశం ఇచ్చింది పరమాత్మ. అందుకే ఈ సూర్యుడు కూడా పరమాత్మను ప్రకాశింప చెయ్యలేడు. నా శశాంకో, నా శశాంకో అంటే శశాంక అంటే చంద్రుడు. సూర్యుడి నుంచే చంద్రుడు తీసుకుంటున్నాడు. సూర్యుడి వల్లే కానప్పుడు చంద్రుడి వల్ల అయ్యే అవకాశం ఉందా? అది లేదు. అందుకే నా శశాంకో నా పావక. పావక అంటే అగ్ని. సూర్యుడి వల్ల కాదు, చంద్రుడి వల్ల కాదు, ఇంకా అగ్ని వల్ల కానీ కాదు. అంటే ఆ పరమాత్మని ఇవేవి కూడా ప్రకాశింప చెయ్యలేవు. యద్గత్వా నా నివర్తంతే. యద్గత్వా, యద్గత్వా అంటే ఆ పరమ పదాన్ని పొందిన వాళ్ళు, ఆ గతి నీకు లభించింది. ఏదైతే ఇంతకు ముందు చెప్పిన శ్లోకాల్లో అటువంటి లక్షణాలు కలిగి ఉన్నవాళ్ళు, పరమాత్మనే ఆశ్రయించి ఉన్నవాళ్ళు, పరమాత్మ ఒక అన్వేషణలోనే నిరతులై ఉన్నవాళ్ళు, ఈ సంసార భవబంధనాల్ని అన్నీ కూడా శాశ్వతంగా తొలగించుకున్న వాళ్ళు, ఆ పరమాత్మ స్వరూపం మీదే మమేకమైపోయి అన్ని సమర్పణ భావంతో ఉన్నవారు, వాళ్ళకి పరమపదం లభిస్తుంది. అయితే గత్వ ఆ పరమపద ఆ స్థితికి చేరుకున్న వాళ్ళు నా నివర్తంటే అంటే మళ్ళీ రారు, తిరిగి రారు. ఎక్కడికి రారు. ఏదైతే మనం చేసుకున్న కర్మల బట్టి, పాపపుణ్యాల బట్టి మనకి ఎలా అయితే ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అన్నారు. అంటే ఈ చేసుకున్న కర్మల్ని అనుసరించి పుణ్యం ఉండి మనం ఏదన్నా సత్కర్మలు జ్ఞానంతో ఏదో వికసన తెలిసో తెలియకో కొంతమంది సత్పురుషుల యొక్క సాంగత్యము, ఆ మాటల ప్రభావంతో కొద్దిగా స్వల్పంగా ఏదన్నా పుణ్యం చేసుకుంటే మనకి మళ్ళీ మానవ జన్మ లభించడం, లేకపోతే ఇంకొంచెం పుణ్యం ఎక్కువ చేసుకున్న వాళ్ళకి దైవ ఆ స్థితికి చేరుకుంటారు. లేకపోతే మళ్ళీ పశు పక్షాది యోనుల్లో జన్మిస్తూ ఉంటాం. ఎప్పుడు మనిషిలాగా పుట్టే అవకాశం లేదు. మనం చేసుకున్న కర్మలు బట్టి, మనం వదిలించుకున్న వాసనలు బట్టి అవి మనకి లభిస్తూ ఉంటాయి. అంటే ఏదో ఒక రూపంలో దేవుడు అవుతావో, జీవుడు అవుతావో, జీవి అవుతావో ఈ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటాము. ఆ స్థితి నీకు కలగదు పరమపదం పొందావంటే. అందుకే నా నివర్తంతే, మళ్ళీ ఈ జనన మరణాల్లో తిరిగి రావు, ఆ పరంధామంలోనే ఉంటావు. అందుకే తద్ధామ పరమం మమ. ఆ పరంధామం ఏదైతే ఉందో ఆ ధామము అది నాది, అది నేను. అంటే అదే నేను. ఇక్కడ అది నేను కాబట్టి ఈ పరమం ఎలా ఉన్నాడు? సర్వోన్నతంగా ఉన్నాడు. అన్నిటికీ ఉన్నతంగా ఉన్నవాడు, అన్నిటికీ మూలమైనవన్నాడు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు అది నేను అని చెప్తున్నాడు. ఎక్కడికి చేరుకుంటే అందుకే ముందు చెప్పేటప్పుడే చెప్పాడు అర్జునికి, ఏది తెలుసుకుంటే ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. అది తెలుసుకోవాలంటే కూడా అర్హత పాత్రత ఉండాలి. అందుకే ఇక్కడ కొన్ని లక్షణాలు విశేషంగా ప్రతిదానికి చెప్పటం ఏంటి అంటే
ఆ లక్షణాలు నీలో వృద్ధి చెందుతున్నాయంటే కొన్ని కొన్ని నువ్వు వదిలేస్తూ ఉన్నావు. ఈ కొన్ని కొన్ని వదిలేస్తూ ఉన్న కారణంగా ఈ లక్షణాలు వృద్ధి చెందే కారణంగా ఒక స్థితికి, గతికి నువ్వు దగ్గరవుతూ ఉంటావు. కాకపోతే ఎరుకలో ఉండాలి. మాయామోహాలన్నీ కూడా చుట్టూనే ఉన్నాయి. ఒక్క క్షణం సరిపోతుంది. కొన్ని సంవత్సరాలు చేసిన సాధనంతా ఆ క్షణంలో నేను మళ్ళీ బుగ్గిపాలు చేసేసుకుంటూ ఉంటాను. ఎందుకు? మనం మాయకి, మోహానికి లోబడేలాగా ఉంటాము. ఈ రాగద్వేషాలు అందుకే ఇవి చాలా ద్వంద్వాలకి మనం అతీతంగా ఉండాలి ఎల్లవేళలా. ఒక్క క్షణం చాలు, ఒక్క మాట చాలు, ఒక్క భావన చాలు, పరిస్థితి తారుమారైపోతూ ఉంటుంది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామాన్ని అంటే నేనే స్వయం ప్రకాశుణ్ణి. అందుకే నా పరంధామాన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింప చెయ్యలేవు. వాటికి ఆ ప్రకాశాన్ని ఇస్తుంది నేను. నాకు అవేవి చెయ్యలేవు. నా వల్ల అవి ప్రకాశిస్తున్నాయి. అలాంటి పరంధామానికి చేరుకున్న పుణ్యాత్ములు మళ్ళీ ఈ జనన మరణాల జగత్తులో సంసారంలో ప్రవేశింపరు. వాళ్ళకి మళ్ళీ జన్మ ఉండదు. ఇక్కడ శాశ్వతమైన పదం లభిస్తుంది అని అర్థం. ఏది శాశ్వతం? పరమాత్మ శాశ్వతం. తత్మయన్ని సృష్టిలో ఉన్నవన్నీ కాలానుగుణంగా మార్పులు, చేర్పులతో అవన్నీ నశించిపోవాల్సిందే. ఏది శాశ్వతం కాదు. పరమాత్మ ఒక్కడే శాశ్వతుడు. ఆ పదం నీకు లభిస్తే మళ్ళీ నీకు ఈ గతి కలగదు. స్వయం ప్రకాశ రూపమైన ఆ సూర్యుడికే ప్రకాశాన్ని ఇస్తున్నవాణ్ణి నేను. ఆ వెలుగు కారణంగా సూర్యుడి నుంచి తీసుకుని చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అయితే ఆ సూర్యుడు కూడా అంటే ఆ శక్తి మూలం ఎవరు? పరమాత్మ. అందుకే ఇంతకు ముందు చెప్పింది పితృలకే పితృణ్ణి నేను. ఆ కనిపించే అన్నిటిలో కూడా ఎలా అయితే దేవతలకి గురు రూపంలో ఉన్నది తానే, దేవతలకి అధిపతిగా ఉన్నది తానే. అంటే ఆ ప్రదేశం నేనే, అన్నీ నేనే, సకలము నేనే. స్వయం ప్రకాశుడుగా ఉన్న ప్రతిదాని ప్రకాశానికి మూలమైన అందుకే శక్తిమంతుల్లో శక్తికి నేను, అలాగే బలవంతుల్లో బలాన్ని నేను, ప్రజ్ఞావంతుల్లో ప్రజ్ఞని నేను, బుద్ధిమంతుల్లో బుద్ధిని నేను. గుణాతీత స్థితిలో అలాగే సాత్విక గుణం అధికంగా ఉండగలగటానికి అది కూడా నేనే, అన్నీ నేనే అని చెప్తూ మళ్ళీ ఈ జీవుడన్నవాడు మళ్ళీ జీవ బంధనాల్లో చిక్కుకుపోతున్నాడు. ఎందుకు? కర్మలను బట్టి. అదే కర్మలు చేస్తూ మళ్ళీ బంధనాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే కూడా నీలో ఏ లక్షణాలు ఉండాలి అని చెప్పారు. ఆ లక్షణాలు లక్షణంగా ఉంటేనే నువ్వు దీన్ని సంసారమన్న భవసాగరాన్ని దాటగలవు. అలా అయితే సూర్యుడి నుంచి చంద్రుడు తీసుకుంటున్నాడు. మళ్ళీ చంద్రుడు ఎలా అయితే చుట్టూ ఉన్న నక్షత్రాలు అంటే ప్రతీదీ ఒక పరిమితిలోనే ఉన్నది. ఆ పరిమితికి మించి అవేవి చెయ్యలేవు. కాకపోతే అపరిమితంగా ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. ఆ ఒక్కడే అనేకమవుతున్నాడు. కొన్ని లీలల రూపంలో కొన్ని చేస్తున్నాడు. ప్రతిదానికి మూలమై ఉన్నవాడు. ఆ వెలుగులిస్తున్నవాడు, దాని ఉనికికి కారణమైనవాడు, దానికి మళ్ళీ ఆధారమైనవాడు. అది తెలుసుకోమనే చెప్పేదిక్కడ. ప్రతిదానికి మూలం ఆ పరమాత్మ. అందుకే శాశ్వతమైన పదమే పరమ పదము. ఆ పురుషోత్తముణ్ణి సూచించే చెప్తున్నది. అందుకే సూర్యచంద్రజ్ఞానులు ప్రకాశింపజేయటానికే కారణం నేను. అందుకు వాటి వల్ల నాకేమీ కాదు. దీన్నే మనకి కఠోపనిషత్తులో కూడా చెప్తారు. నా తత్ర సూర్యో భాతి నా చంద్ర తారకం నేమో విద్యుతో భాంతి కూతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. పరమాత్మ ఆత్మస్వరూపంగా ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆత్మానుభూతి. సూర్యుడికి ప్రకాశానికి, చంద్రుడు నక్షత్రాలకి అన్నిటికీ ప్రకాశించటానికి సూర్యుడు మూలమైతే ఆ సూర్యుడు ప్రకాశానికే మూలమైన వాడు పరమాత్మ. అంటే ఎక్కడైతే సూర్యుడు ప్రకాశించడో, ఎక్కడైతే చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ప్రకాశించవో, మెరుపులు మెరవవో, ఇంకా ఇవేవి కానప్పుడు అగ్ని ఎలా ప్రకాశిస్తుంది? అలాగే ఆత్మని అనుసరించి సమస్తము ప్రకాశిస్తుంది. పరమాత్మ, పరంధామ సమస్తము దాని వల్లే ప్రకాశింపబడుతున్నాయి. ఆత్మానుభూతి అన్నది ఒక బాహ్య దృశ్యం, బయటికి కనిపించే ఒక దృశ్యం కాదు. ఇవి కనిపించేందుకే ప్రత్యక్ష దైవం కనిపిస్తున్నవాడు.
కనిపించకుండా నీలోనే ఆత్మరూపంలో ఉన్నాడు. దాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నమన్నా చెయ్యాలి. ప్రయత్నం మొదలుపెట్టినంత మాత్రాన ఏమి కనిపించడు. అందుకే ఎలా అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ జన్మలో చేసుకున్నంతా కూడా ఎలా అయితే డెబిట్, క్రెడిట్ లాగా వాడుతున్నావు, ఖర్చు పెట్టేస్తున్నావు, మిగిలిందెంత ఉందంటే పోయే లోపల ఉందో లేదో తెలీదు. ఇలా కొన్ని జన్మలు ఎత్తి, ఎత్తి, ఎత్తి కూడబెట్టుకున్న దాని కారణంగా మళ్ళీ మనిషిలాగా పుట్టటము, ఆ పుణ్య కారణంగా మళ్ళీ ఒక జ్ఞానం వైపుగా ఒక సత్పురుషుడు ఒక సాంగత్యము, ఇట్లాంటి సత్సంగాలకి మనం వెళ్ళగలగటం, అవి వినగలగటం, మళ్ళీ ఆచరణలో పెట్టాలన్న సద్భావన కలగటం అన్నది క్రమేణా జరుగుతాయి. ఈరోజు అనుకుంటే రేపొచ్చేస్తుంది. రేపొచ్చింది మళ్ళీ రేపటితోనే పోతుంది. దాన్ని మళ్ళీ నేను కొనసాగించలేను. ఈ మూలాలన్నది వాసనలన్నవి మనకి ఎప్పుడైతే మొత్తానికి పోతాయో అప్పుడు గాని దాని మీద మనకి స్థిరత్వం ఉండదు. అందుకే ఇక్కడ అన్నిటినీ చూడాలంటే ఒక దీపం కావాలి. వెలుగులో నువ్వు చూడగలవు. వెలుగు లేకపోతే నువ్వు చూడలేవు. అయితే బాహ్యానికి బయటకి కనిపిస్తున్నవి కాదు. లోపల ఉన్నది. జ్ఞానజ్యోతి కావాలి దాన్ని నువ్వు చూడాలి అంటే. ప్రకాశం చేత సర్వము ఎలా అయితే చూడగలుగుతున్నావో, అలాగే జ్ఞాన ప్రకాశం చేత నువ్వప్పుడు దాన్ని తెలుసుకోగలవు. ఆ ప్రకాశం అన్నది ఎప్పుడైతే సాధ్యం ఎలా అవుతుంది? ఆ చైతన్యం అన్నది ఉంది. కానీ అది నీకు తెలియదు. కాకపోతే తెలుసుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని లక్షణాల్ని వృద్ధి చేసుకోవాలి. భగవత్ అనుభూతి అంటాం. అది మాటల్లో చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి బిర్యానీలు, పంచవరం అన్నాలు ఇవన్నీ అక్కర్లేదు. ఆ కాస్త సమయానికి కొద్దిగా మనం సద్దన్నం ఇచ్చినా సరే, ఇంత పచ్చడేసి పెట్టినా సరే, ఏది పెట్టినా సరే వాడు తృప్తి చెందిపోతాడు. అందుకే ఈ లక్షణాలన్నీ కూడా చెప్పింది. అంటే నీకు వైరాగ్యం పూర్ణంగా ఉండి, పైగా పరమాత్మ మీద ఆసక్తి అంత ఎలా అయితే వికారాలకి రహితంగా ఉంటున్నావు కాబట్టి, ఆ భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, ఆ అనుభూతి చేసుకున్నప్పుడు, అది బాహ్యానికి నువ్వు దీనితో దాంతో పోల్చటానికి వీలైనటువంటిది. అందుకే ప్రేమ, దయ, సుఖం ఇవన్నీ కూడా ఇది ఇలానే ఉంటుందని ఎలా చెప్తావు? మంచం ఇంత సైజు ఉందని అంత చెప్పగలవు. ఒక మనిషి కూర్చోడానికి ఇంత కావాలంటే అంత చెప్పగలం. కానీ పరమాత్మ ప్రేమ, దయ అన్నది ఇంతే ఉంటుందని ఎలా చెప్తాం? కొంతమంది కరుణాసాగరంలాగా ఉండగలుగుతారు. కొంతమంది వాళ్ళ పిల్లల పట్ల గూడా వాళ్ళకి ప్రేమ ఉండదు. ఈ దయ, పైగా సుఖం అంటే ఇది సుఖం అని ఎలా చెప్తావు? నీకిది నచ్చింది కాబట్టి ఇది నీకు సుఖం అనిపిస్తుంది. నాకది నచ్చలేదు కాబట్టి నాకది బాధగా అనిపిస్తుంటది. అందుకే ద్వంద్వాలు అని చెప్పింది. ఏది లభించినా పరమాత్మ యొక్క మహత్ప్రసాదంగా నువ్వు భావించగలిగినప్పుడు ఈ ద్వంద్వాల్ని దాటుతావు. అనుభవంలోకి తెచ్చుకోనంత వరకు కూడా నీకది అర్థం కాదు. అది ఎప్పుడైతే ఆత్మానుభూతి అన్నది నీకు అనుభవంలోకి వస్తుందో అప్పుడు సాధ్యమవుతుంది. ఎందుకంటే అది బాహ్యానికి కనిపించేది కదా! అందుకే ఆ మనసుకి, ఇంద్రియాలకి దేనికి గోచరింపని వాడు అని చెప్పేది. భక్తి అనన్యంగా ఉంటేనే మళ్ళీ ఇది సులభమవుతుంది. అతి ఉన్నతమైన స్థితి. ఈ కళ్ళతో బాహ్యానికి ప్రపంచాన్ని చూస్తున్నావు కానీ అది కాదు. ఎందుకు? ఈ దృశ్యమాన్యమైన ప్రపంచం అంతా కూడా మళ్ళీ ఒక రూపానికి ఒక రంగు అన్నట్టుగా మళ్ళీ ఒక పరిమితిలోనే ఉన్నవి. ఆ పై మెరుగులకే మళ్ళీ ఆగిపోతూ ఉంటాము. అందుకే మహాత్ములొక్క చరిత చాటి చెప్తున్నది ముఖ్యంగా. కొంతమంది సత్పురుషులు చూసుకుంటే రామకృష్ణులు తీసుకున్నా సరే, లేకపోతే ఎవరిని తీసుకున్నా సరే, పరమహంస తీసుకున్నా సరే, శంకరాచార్యులు తీసుకున్నా సరే, రమణ మహర్షి తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా సరే, వాళ్ళు బాహ్య ప్రపంచాన్ని వీడగలిగారు. అంటే ఆ ప్రపంచంతోనే ఉంటూనే ద్వంద్వాలకి అన్నిటికీ ఆ పరమాత్మయందే అంతలాగా రమిస్తూ ఉన్న కారణంగానే అది వాళ్ళ అనుభవంలోకి తెచ్చుకున్నారు. అనుభవంలోకి తెచ్చుకున్నవాడు చెప్పింది అనుభవం లేనివాడికి ఎంత చెప్పినా ఎక్కదు. పైగా వీడికి దాని మీద జిజ్ఞాస ఉంటే కానీ ఆ ఎక్కింది మళ్ళీ స్థిరంగా ఉండదు. అందుకే మనన, మనన, స్మరణ ఇవన్నీ మనకి చెప్పేది. ఈ చక్షువులేవైతే ఉన్నాయో, ఒక విగ్రహాన్ని చూస్తున్నాం, మళ్ళీ దానికే పరిమితిలాగా భావిస్తాం. కొన్ని చదువుతున్నాం, దానికే పరిమితిగా అంటావు. ఇవి ఈయనే చేశాడు, అవి ఆయనే చేశాడు. ఎందుకు? ఇంతకు మించి చేయలేదు పరమాత్మ అన్న అజ్ఞానంలో నువ్వున్నావు. సర్వానికి మూలమైన వాడికి ఇది సాధ్యం, అది అసాధ్యమని ఎలా చెప్తావు నువ్వు? నీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నువ్వు పరిమితిలో ఉన్నవాడివి. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఆ పరమపదం అందరికీ ఏం లభించదు. ఆ స్వరూపం తెలుసుకున్న మాత్రాన, ఆ గుణగణాలు తెలుసుకున్నంత మాత్రాన, అవి కీర్తించిన మాత్రాన నువ్వేమి దానికి చేరుకోలేవు. పరమపదము. స్వయం ప్రకాశుడైన పరమాత్మ ప్రకాశవంతంగా ఉన్నాడు. అన్నిటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ప్రతి దాంట్లోనూ ఉన్నవాడు. ఆయన చేసిందే తప్పితే ఏది ఎక్కడా లేదు. ఉండే అవకాశం కూడా లేదు.
అందుకే ఆ పరంధామాన్ని ప్రకాశింపజేసే అంత సమర్థత ఇంకా దేనికి లేదు. అన్నిని ప్రకాశిస్తున్నవాడు ఆ పరమాత్మయే. అందుకే కళ్ళు గాని, మనస్సు గాని, వాణి గాని, అందుకే మనస్సు, వాక్కు, ఇంద్రియాలు దేనికి కూడా ఆ పరమాత్మని అంటే ఆత్మని తెలుసుకోవటం అంటే ఎలా అయితే ఈ పంచభూతాలు ఏవి కూడా నీరు తడపలేదు, అగ్ని దహింపజేయలేదు, ఇవన్నీ చెప్పింది, గాలి తాకలేదు, ఇవన్నీ చెప్పటం ఎందుకు అంటే ఇలాగా అనన్యమైన భక్తి ఉంటే కానీ అది సాధ్యం కాదు. అంత సులభమేమీ కాదది. ఎప్పుడూ ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ, అన్నిటికీ మూలమైన ఆ పరమాత్మ, సర్వానికి ఆధారమైన వాడు, అన్నిటికీ ఉన్నతంగా ఉన్నవాడు, సకల ఐశ్వర్యాలకి అన్నిటికీ మూలమైన వాడు, ఇస్తున్నవాడు పరమాత్మ, గ్రహిస్తున్నది, పైగా నాలో ఉన్నవి కూడా అన్నీ ఇచ్చింది పరమాత్మ అన్న ఎరుకలో ఉండాలి. ఆ ఎరుకలో ఉండకపోతే మనకి మళ్ళీ ఈ వికారాలన్న వీటిల్లోనే పడిపోతూ ఉంటాం. పరమాత్మ పరమంగా ఉన్నవాడు. ఆ పరమ పదం చేరుకోవాలంటే కొన్ని లక్షణాలు మనం పెంచుకోవాలి. కొన్ని వాటికి మనం దూరంగా ఉండాలి. ఎలా అయితే ఒక కప్పులో టీ పోసాను. ఆ టీ పోసిన తర్వాత ఇది నేను తాగాలి. మళ్ళీ ఇందులో ఆ టీ పోసుకోవటానికి వీలుగా దాన్ని ఉంచుకోవాలి. దాన్ని మళ్ళీ ఇంకా ఏదో చెత్త అన్నీ వేసుకుని మళ్ళీ అందులో టీ పోసుకుంటా అంటే ఆ టీ రుచి తెలీదు. పైగా ఈ చెత్త కారణంగా దాన్ని నేను ఆస్వాదించను లేను. అంటే ఏది వదిలేయాలో తెలుసుకోవాలి, ఏది పట్టుకోవాలో తెలుసుకోవాలి. ఇది ఎప్పుడైతే నీకు పటుత్వం వస్తుందో, స్థిరత్వం వస్తుందో అప్పుడు, అందుకే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ప్రకాశ కారణమైన వాటికే ప్రకాశమైన వాడు. ఇది పరమాత్మ యొక్క అసల స్వరూపము. స్వయం ప్రకాశుడు, అన్నిటికీ ఇస్తున్నవాడు. ఆయన ధామం అటువంటిది. అందుకే మళ్ళీ ఈ సంసారమన్న భవబంధనాల్లో మళ్ళీ చిక్కుకోకుండా చెయ్యగలిగిన వాడు పరమాత్మ. పట్టుకోవలసిన వాడిని పట్టుకుంటే నీకు మళ్ళీ ఈ ఇట్లా ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాపంచికమైన పదార్థాలన్నీ కూడా ఆ పరమాత్మను నీ నుంచి దూరం చేస్తా. అందుకే వాటిని చూసి కూడా నువ్వు భవబంధనాల్లో పడిపోకుండా ఉండాలంటే జ్ఞాన జ్యోతి నీలో ఉండాలి. ఆ జ్యోతి ఎప్పుడైతే వికసన తిరుగుతూ అక్కడ భక్తి బీజం అన్నది నాటుకున్నప్పుడు అది చిగురిస్తూ ఉంటే ఎలా అయితే చిన్న మొక్కను ఎవడైనా పీకేయగలడు. అది మహావృక్షమైనప్పుడు ఏమవుతుంది అంటే దాని నీడలో ఇంకా చాలామంది ఎలా అయితే ఆస్వాదిస్తున్నారో అలాగే ఈ భక్తి బీజం వృద్ధి చెందినప్పుడు ఒక మహావృక్షమై జ్ఞానజ్యోతిగా అయినప్పుడు ఈ ప్రకాశంలో ఇంకా నలుగురు కూడా ఉద్ధరింపబడతారు. ఆ స్వయం ప్రకాశుడైన పరమాత్మయందు రమిస్తూ ఉండగలగటం నేర్చుకోవాలి. మళ్ళీ జననం అక్కర్లేదన్న కోరికతో నువ్వు మొదలుపెట్టినా సరే, కోరిక లేకుండా పరమాత్మయే కోరిక ఉండి నువ్వు చేసినా సరే, ఆ పరంధామం అటువంటి పరమైనది. దానికి మించింది ఏదీ లేదు. అటువంటిదే ఈ అద్భుతమైనది. అక్కడకు చేరుకున్న వాళ్ళకి అందుకే ఈ సంసారాన్ని దాటిపోతున్నారు. ఆ దివ్య లీలలు అంటే ప్రతిదాని యందు కూడా ఆ పరమాత్మ యొక్క పూర్ణత్వాన్ని రమిస్తూ చూడగలగాలి. అది ఆధ్యాత్మిక శక్తి. పరిపూర్ణతతో కూడుకుని ఉన్నది. అన్నీ చేస్తున్నవాడు పరమాత్మ. అంతేగాని ఇది వేరు, అది వేరు అని మళ్ళీ మనం భేదభావం చూపించకూడదు. ఆయన అసల స్వరూపం అది. నిత్యమై ఉన్నవాడు, సత్యమై ఉన్నవాడు, సర్వానికి మూలమై ఉన్నవాడు. దేన్ని మళ్ళీ విడవకుండా అన్నిటినీ ధరిస్తూ ఉన్నవాడు, ఆధారమైన వాడు ఆ పరమాత్మ, పరంధామం. ఈ బంధాలన్నీ కూడా తొలగించుకోగలిగితేనే అప్పుడు దాన్ని అంటే కోరికలే లేకుండా ఉన్నవాడు, ద్వంద్వాల నుంచి విముక్తి పొందినవాడు, జ్ఞానంతో ఉన్నవాడు, అజ్ఞానానికి తావు లేకుండా ఉన్నవాడే పరమాత్మయందు శాశ్వతమైన ఐక్యత పొందుతున్నాడు. ఈ ఐక్యత పొందినప్పుడు మళ్ళీ నీకు ఈ వికారాలతో కూడుకున్న భవబంధనాలతో కూడుకున్న జనన మరణాలతో సంబంధం లేని స్థితి అని చెప్పటం. దీంతో భగవద్గీత 15th చాప్టర్లో పురుషోత్తమ యోగంలో 6th శ్లోక సంపూర్ణం.